ఈరోజు నస్కల్ గ్రామం నుండి వచ్చి నిజాంపేట్ హైవే మీద నస్కల్ గ్రామ ప్రజలందరం రోడ్డు గురించి రిలే నిరాహార దీక్షలు ప్రారంభం చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా మా గ్రామాలు నందగోకులు కానీ, నస్కల్ కానీ, రాంపూర్ కానీ, నగరం కానీ రోడ్డుకు నోచుకోలేకపోతున్నాం. అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ నుంచి శంకుస్థాపన ఈశాన్య మూల నుంచి స్టార్ట్ చేస్తారు, కానీ ఇక్కడ రోడ్డు మాత్రం బాగు చేయలేదు. ప్రతి ఆటోలు కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. కాలేజీకి పోవాలంటే విద్యార్థులకు బస్ సౌకర్యం లేదు. బస్ సౌకర్యం ఉన్నా రోడ్డు పరిస్థితి బాగాలేక బస్ సౌకర్యాలు కూడా బంద్ అయిపోయింది. దయచేసి ప్రభుత్వానికి వినతి చేసేది ఏమిటంటే మా నస్కల్ రోడ్డుని 4 గ్రామాల ప్రజల్ని కాపాడండి, రోడ్డు వేయండి. ఉన్నటువంటి నిజాంపేట మండల పరిధిలో ఉన్నటువంటి నస్కల్, రాంపూర్, నందగోకుల్ నగరం గ్రామ ప్రజలకు గత మండల కేంద్రం నుండి రాకపోకలు చేయాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున ప్రజాప్రతినిధులు కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని మా గ్రామాలకు రోడ్డు పనులు పునఃప్రారంభించాలని వాళ్ళకు మరీ కోరడం జరుగుతుంది. ఇప్పటికే అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు సమయానికి అందలేక ప్రాణాలు పోయిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా